వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం ఒకటి మీరు అన్నం తినే తర్వాత నిద్రించేటప్పుడు కానీ చూసి తరించండి. దైవశక్తి కలిగినటువంటి అవధూతలు, జిజ్ఞాసులు, మహాభక్తులు వాళ్ళ యొక్క దైవశక్తిని గురించి మాత్రమే మన వీడియోలలో ఉంటుంది. అందుకే ఇతర దేశాల్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి కంటిన్యూస్ ఆర్ దిస్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ నైస్ ప్రోగ్రామ్ అని వాళ్ళు అక్కడి నుంచి మనకు సబ్స్క్రైబర్స్గా ఉన్నారనమాట. అది జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క కృపాకటాక్ష వీక్షణాల వల్లనే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం నీవు తినకపోతే నాకు ఆకలేస్తుంది, మీ ఆకలి గురించే నా యొక్క ఆలోచన అంతా అని అన్నటువంటిది ఒకే ఒక్క స్త్రీ, ఆమె జిల్లెళ్ళమూడి అమ్మ, అందరమ్మ అనసూయమ్మ. ఆమె చెప్పినటువంటి కొన్ని అమృత వాక్యాలు మీ ముందు ఉంచుతున్నాం. రూపం లేనిది రూపం ధరించడమే ఈ సృష్టి. చూడండి, రూపం అసలు లేదు, లేనిటువంటి దానికి రూపాన్ని ధరించేటువంటిదే ఈ సృష్టి అంతా కూడా. అంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఎంత వెతికినా కానీ నీకు కనిపించడు. అంతులేనిది, అడ్డులేనిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది అమ్మా. తృప్తే ముక్తి. నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిను, అందరికీ కూడా ఆదరంగా పెట్టుకో. చూడండి, ఇక్కడ ఆమె ఉందో ఆదరంగా పెట్టుకో అంది. అంటే ఇతరులకు ఆదరంగా పెట్టే దేనికి అంటే ఇది నీకోసమే అన్నమాట, నీ ప్రయోజనమే. నది నిండా నీరు ఉన్నప్పటికీ కూడా తాగాలంటే మెట్లు ఉండాలి. దప్పిక అవుతుంది, నీళ్లు ఉన్నాయి కానీ నదికి మెట్లు లేవు. ఏం చేస్తావు అప్పుడు? ఏడుసు కూర్చోవాలి. మెట్లు అనేటువంటిది ఉంటేనే వాడు మెట్లు దిగి దాహం తీర్చుకోవాలి. అదేవిధంగా నీకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ గురువు యొక్క అవసరం ఉంది. మీరు తినకపోతే నాకు ఆకలేస్తుంది అంటుందమ్మ. కడుపు నిండా తినండి, వెళ్ళండి, మళ్ళీ రండి అంటుంది. అందరిలో మంచిని చూడడమే మన మంచితనం అంటుంది అన్నమాట. చూడండి ఎంత మంచి వాక్యం ఇది. మనిషి అంటేనే, మనీషి ఈ రెండు ఉంటేనే జీవితం అనుకునేటువంటి వాడు. అటువంటి వాడిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండూ ఉంటాయన్నమాట. అటు చెడుతో నీకేం పని? మంచినే చూడు. చంద్రుల్లో ఉండేటువంటి మచ్చను గురించి ఆలోచించవావు, చంద్రకాంతిని గురించి ఆలోచించు అంటుంది అమ్మ. లేని దానికోసం ఆరాటపడేదే దుఃఖం, ఉన్నది చాలు అనుకోవటమే సుఖం. కనిపించేటువంటి రూపం పురుషుడు, లోపలి శక్తి అంతా కూడా ప్రకృతి. నిగ్రహం కోసమే విగ్రహారాధన. అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణాలయం నా గుండె. చూడండి అమ్మవారు ఏముందో, అన్నపూర్ణాలయం నా గుండె అన్నదన్నమాట. కాబట్టి ఆ అన్నపూర్ణాలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే వర్ణ, వర్గ, కుల, మత భేదాలు లేకుండా అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు, అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారన్నమాట అక్కడ. అయితే కొంతమంది ఈవెన్లో వాళ్ళ ఇష్టదైవాన్ని చూసి అమ్మానివ రాముడివి, కృష్ణుడివి, యేసువి, అల్లావి అంట మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె అంటుందన్నమాట, నేను దేవతను కాను నాన్న, అమ్మనే. చూడండి ఏం చెప్పిందో, నేను అమ్మనే కానీ దేవతను కాదు. మీకు అలా కనిపిస్తున్నా నేనేం చేసేది అంటుందన్నమాట. పాపులు, భ్రష్టులు, పతితలు అందరూ కూడా నాకు పసిపాపలే. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఏ విధంగా అయితే అనసూయమ్మ చిన్నపిల్లలు చేసి లాలించిందో ఆ విధంగా ఈమె కూడా అందరూ కూడా నాకు పసిపాపలే. తల్లికి ఎప్పుడూ కూడా చెడుతనం అనేటువంటిది కనిపించదు కొడుకులో. కొడుకు దుర్మార్గుడైనా కానీ మంచినే చూస్తుందన్నమాట. అలాగే ఈమెను ఎంతోమంది అవమానపరిచారు, వాళ్లకు కూడా మాతృప్రేమను పంచినటువంటి మహామహిమాన్విత శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. ఈమె తలుచుకున్నట్లయితే క్షణకాలంలో భస్మం చేయగలడు. అవసరమైతే మహాకాళి శక్తి ఉంది ఈమెలో, కానీ ఎప్పుడూ అట్లా చేయలేదన్నమాట అని దుర్మార్గులకు కూడా మాతృప్రేమను పంచింది.
కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడు. నీలోని శక్తిని నీవు తెలుసుకునేంత వరకు విగ్రహారాధన తప్పదు అంటుందమ్మ. వైవాహిక జీవితంలో భార్యకు భర్తే దేవుడు, భర్తకు భార్యే దేవత. నీ ఆనందాన్ని అందరికీ పంచు, అంతేకాని బాధలు కష్టాలని పంచవద్దు. నీ జీవితం కరిగిపోయేటువంటి మంచు, ఉన్నంతలో నలుగురికి పంచు. చేస్తే సహాయం చెయ్యి, శక్తి లేకపోతే మౌనంగా ఉండు. ఉపకారం చేయకపోయినా పర్వాలే, అపకారం మాత్రం చేయవద్దు. సర్వస్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని విడిచిపెట్టేటువంటిదే వివాహం. చూడండి, వివాహం పరిణయం అనేటువంటి దాని డెఫినేషన్ ఇచ్చిందమ్మ. సర్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు, సర్వాన్ని వదిలేస్తాడు. మూగజీవాలు పసిపిల్లలు లాంటివి, వాటిని ఆదరించి ఆహారాన్ని ఇవ్వండి. నీవన్నదే వేదం కావాలి, నీ ఉన్నదే క్షేత్రం కావాలి అంటే ఎలా అనేది ఆలోచించి ప్రవర్తించు అంటుంది. నీ మాటే మంత్రం. మహత్వత్వానికి మహత్యాలతో పని లేదు, మంచితనమే మహత్వం ఉంటుందన్నమాట. నీలో ఉండేటువంటి మంచి అనేటువంటిదే మహత్తు, అంతకంటే మించినటువంటి మహత్తు అనేది లేనే లేదు. భగవంతుణ్ణి నమ్మడం కాదు, నీ నమ్మకమే భగవంతుడు. ఇది మంచితనమే దైవత్వం, చెడు ప్రవర్తనే దైత్యత్వం. శాస్త్రాన్ని అనుభవాన్ని ఇవ్వదు, అనుభవమే శాస్త్రంగా మారుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలని, వేదాంత విషయాలని, తర్కశాస్త్ర విషయాలని, తత్వశాస్త్ర విషయాలని ఆమె అందరికీ కూడా వివరించి చెప్పింది. ఆమె తెలుగులోనే మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఆమె 3వ తరగతో 4వ తరగతో అంతే. మరి ఎంత వేదాంత విషయాలు ఎలా తెలిసాయి? అదే తపశ్శక్తి యొక్క గొప్పతనం, దైవతత్వం అంటే అదే అన్నమాట. అమెరికా నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఈమె తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థం అవుతుంది. ట్రాన్స్లేటర్స్ని పెడితే వాళ్ళు అంటారు, వీఆర్ ఒపీనియన్ హర్, వీఆర్ అండర్స్టాండ్ హర్ ఒపీనియన్ అంటారు. ఆమె మాటలన్నీ మాకు అర్థమవుతున్నాయి, ఇంకా మీరు ఎవరు కూడా ట్రాన్స్లేట్ చేయాల్సిన పని లేదు అంటాడు. మరి ఇటువంటి శక్తి అంతా కూడా ఉంది అంటే ఆల్రెడీ ఆమెంత ముందే దివ్యశక్తిగా తయారయ్యే రంగమ్మ గారి కడుపున ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. ఈమె పరాశక్తి స్వరూపమే, రాజరాజేశ్వరి స్వరూపం అయినప్పటికీ కూడా ఆమె శక్తులు ఎప్పుడూ కూడా ప్రదర్శించలే. ఎందుకంటే తల్లి పిల్లల్ని భయపెట్టకూడదు అంటుందన్నమాట, పిల్లల్ని ఆదరించాలి అంటుంది. కాబట్టి అందరమ్మ అయినటువంటి ఈ జిల్లెళ్ళమూడి అమ్మని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కానీ దర్శించండి. బాపట్లకి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఎక్కడో దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ వస్తుంటే మన ఆంధ్ర అయ్యుండి మనం చూడకపోవడం అనేటువంటిది ఒక రకంగా దురదృష్టమే. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా చూసి మీరు అమ్మను దర్శించి హిమాలయంలో మీ ఓపిక ఉన్నటువంటి ప్రదక్షిణాలు చేయండి, అమ్మవారికి మొక్కోండి, మీ కోరికలు తీరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఓపికన్నంత వరకు కూడా అందరూ కూడా రేపు 17వ తారీఖు, ఫిబ్రవరి 17వ తారీఖున ఎల్లుండి జరిగేటువంటి ధాన్యాభిషేకానికి శక్తి కొలది మీరు సహాయం చేయండి. ఎందుకంటే ఉడతా భక్తిగా సహాయం చేసినట్లయితే మనల్ని భగవంతుడు అనేటువంటి రక్షిస్తాడు. కొన్ని వందల మందికి మనం భోజనం పెట్టినట్లు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.